హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ అప్డేట్ చాలా మంచి నోటిఫికేషన్ అప్డేట్ అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ అంతేకాకుండా ఇందులో ప్రతి ఒక్క రిజర్వేషన్ వర్తిస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 7,565 పోస్టులు అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో భర్తీ చేయనున్నారు. అండ్ టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ఇవన్నీ 7,565 పోస్టులు అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్, డిప్లొమా చదువుతున్నా సరే, ఎనీ బ్రాంచ్ అండి, ఎనీ గ్రూప్స్ అయినా సరే వారందరికీ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంది. సో వారందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 22/9/2025 అయితే మనకి అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు కనుక 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఎనీ క్వాలిఫికేషన్ మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అనేవి పెడుతూ ఉన్నాము. అండ్ అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కూడా చెప్తూ ఉన్నాము. వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ అంతే కూడా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. 2025-26 సంబంధించి ఈ ఇయర్లో ఎవరైతే మంచి నోటిఫికేషన్ అప్డేట్ అంటే ఎక్కువ వేకెన్సీస్తో తక్కువ అప్లికేషన్ ఫీ ఉండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉండే నోటిఫికేషన్. ఇందులో కానిస్టేబుల్ వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అండి. అండ్ ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే డేట్స్ వచ్చేసి 22/9/2025 అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ చూసినట్లయితే 21/10/2025 అయితే మనకి అప్లికేషన్ డేట్స్ అనేవి ఎండ్ అవుతున్నాయి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇందులో మనకి శాలరీస్ చూసుకున్నట్లయితే నియర్లీ 21,700 నుంచి 69,100 వరకు మనకి శాలరీస్ అనేవి వస్తుంది. లెవెల్ 3 అయితే మనకి ఒక పే అనేది ఉంటుంది. గ్రూప్ సికి సంబంధించి శాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను 7,565 పోస్టులు అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో భర్తీ చేయనున్నారు కేటగిరీ వైజ్. అదేవిధంగా మనకి సో ఇక్కడ వేకెన్సీ అనేది మెన్షన్ చేశారు, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కానిస్టేబుల్ మేల్కి ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, అండ్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కూడా ఒకసారి మీరైతే వేకెన్సీస్ గురించి క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ నేషనాలిటీ చూసుకున్నట్లయితే ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను, ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా వర్తిస్తాయి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటికి మెన్షన్ చేస్తారంటే 1/7/2025 నాటికి మీకు 18 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అదేవిధంగా 25 సంవత్సరాల లోపు కూడా ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు. ఇది దాటినట్టయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి సీనియర్ సెకండరీ అంటే 12th అండి, 10+2 12th. కొన్ని స్టేట్స్లో 12th అంటాం, కొన్ని స్టేట్స్లో ఇంటర్మీడియట్ అంటాం. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రూప్, మీరు ఏ గ్రూప్ అని ఐదర్ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ ఏ గ్రూప్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ సెకండరీ అన్నారు కనుక డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ బ్రాంచ్ మీరు అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రాసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది కూడా P&MTకి సంబంధించి ఆ టైంలో మీకు ఈ యొక్క వెరిఫికేషన్లో ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇదైతే మీరు ఒకసారి గమనించాలి. ఇది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫీమేల్ కేటగిరీస్ అయితే మెన్షన్ చేయలేదండి, ఓన్లీ మేల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. ఉమెన్స్ కేటగిరీ కానీ లేదంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఈఎస్ఎం వాళ్ళకి కానీ సో వీళ్ళందరికీ ఎటువంటి ఫీ పేమెంట్ లేదు. అండ్ మిగతా ఓబీసీ క్యాండిడేట్స్ కానీ అన్రిజర్వ్డ్ కేటగిరీ కానీ వీళ్ళందరూ ఫీ పేమెంట్ అనేది ఖచ్చితంగా పే చేయాలి. ఇదైతే మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది, అన్రిజర్వ్డ్ మేల్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా ఫీ పేమెంట్ అనేది పే చేయాలి. అది ఎంత ఉంటుంది ఏంటి అంటే ఇక్కడ చూడండి మనకి అది కూడా మెన్షన్ చేశారు. 100 రూపాయల ఫీ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. చాలా వరకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ కదా, ఢిల్లీలో ఉంటాయా ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అయినా ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది కనుక మన తెలుగు స్టేట్స్లో కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇదైతే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ మస్ట్ ఇండికేట్ ద ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఏపీ అండ్ తెలంగాణలో మనకి ఏమేమి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు ఎలా తెలుసుకోవాలంటే సౌత్ రీజియన్ అని చెప్పి
ఆంధ్రప్రదేశ్, పుడుచేరి, తమిళనాడు, తెలంగాణ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. సో ఇందులో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మెయిన్గా ఫోకస్ చేస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, పుడుచేరి. సో ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కాజీపేట, వరంగల్, సిద్దిపేట, వరంగల్, ఇక్కడ తుండి, ఇంక మిగతా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఇవైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వెల్లూరుకి సంబంధించి కూడా మనకి ప్రతి ఒక్కటి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారంటే ద ఎగ్జామినేషన్స్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి అయితే కండక్ట్ చేస్తారంట ఫస్ట్. తర్వాత ఫిజికల్ ఎడ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అంటే పెట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత లాస్ట్లో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ ప్రతి ఒక్కటి మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 1600 మీటర్స్ రేస్ అయితే పెడతారు, లాంగ్ జంప్ కండక్ట్ చేస్తారు, హై జంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదైతే మీరు చెక్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి ఖచ్చితంగా 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక్కడ రిలాక్సేషన్స్ అంటూ ఉంటాయి, కాకపోతే హిల్ ఏరియాస్ కానీ ఏజెన్సీ ఏరియాస్ కానీ సో వీళ్ళకి మాత్రం ఎక్కువగా ఈ యొక్క రిలాక్సేషన్స్ అంటూ ఉంటాయండి. నార్మల్ క్యాండిడేట్స్ అందరికీ రిలాక్సేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇందులో మీకు 170 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇదైతే మీరు చెక్ చేసుకోండి. అండ్ మీ హైట్ తగ్గ వెయిట్ అయితే ఉండాలి. అండ్ ఎస్టీ వరకు వచ్చేసి 5 సెంటీమీటర్స్ క్యాండిడేట్స్కి అయితే 5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. రిలాక్సేషన్ కూడా ఉంటుంది వారందరికీ కూడా అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ చెస్ట్ చూసుకున్నట్టయితే వితౌట్ ఎక్స్పాన్షన్ మీకు 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ మనకి ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మీకు 4 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ సరిపోతుంది. మనకి ఇండియన్ ఆర్మీ చూసుకుంటే 5 సెంటీమీటర్స్ ఉండాలి, బట్ ఇక్కడ 4 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఇక్కడ మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. 81 నుంచి 85 సెంటీమీటర్లు అయితే సరిపోతుంది. అండ్ హిల్ ఏరియాస్ కానీ మిగతా వారికి కూడా చెస్ట్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మిగతా వారికి కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో 1600 మీటర్స్ రేస్ అయితే వీళ్ళకి కూడా సేమ్ అదే రేస్, కాకపోతే టైమింగ్స్ అనేవి చేంజెస్ ఉంటాయి. లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలండి. మీ హైట్కి కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీ హైట్ ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. రిలాక్సేషన్ అయితే హిల్ ఏరియాస్ కానీ లేదా ఏజెన్సీ ఏరియాస్ వరకు ఉంటుంది. అండ్ మిగతాది వచ్చేసి మనకి వెయిట్ అనేది ఎంత ఉండాలి ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళకైతే చెస్ట్ అనేది ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది చెస్ట్ రిలేటెడ్ అయితే కండక్ట్ చేయరు. అంటే మెజర్మెంట్ టెస్ట్లో చెస్ట్ ఎక్స్పాన్షన్ కానీ ఇవేం కండక్ట్ చేయరంటూ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇదండి ఓవరాల్ వీడియో. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కటి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే ఉంటుంది. ప్రతి ఒక్కటి పాయింట్ వైజ్ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు కామెంట్ బాక్స్లో కూడా అడగవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.